లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. సంవత్సరం నుంచి ఇట్లా కష్టపడుతుంది సంవత్సరం అయిపోయింది. మా నైట్ మా బాటకు చెట్లు ఉంటే ఆ చెట్లన్నీ తోసి పొలాలు దోసిండ్రు. ఏంది అని అంటే దౌర్జన్యంగా ఏం చేసుకోకు, ఏం పీక్కోకు, నీ దిక్కున్న చోట్ల చెప్పుకోకు అని ఆయన అన్నాడు. అది ప్రదీప్ రెడ్డి దాన్ని చొప్పున ఆయన బిల్లు చూసుకొని చెప్పిండు. మళ్ళీ తెల్లారి ఏం చేసిండు, ట్రాక్టర్ తీసుకోకూడదు కింది మీద దున్నిండు. పిల్ల దున్నలు అని పెద్ద మనుషులు తీసుకొని పోయిండు. మళ్ళీ నైట్ 8కి నైట్ జేసీ తీసుకుపోయిండు. నాకు మొత్తం కింది మీది గాజు దున్నిండు. ఇదేంటి అని అంటే అట్లే దొరుకుతాయి, ఏం తీసుకోవాలని. మళ్ళీ తెల్లారి మళ్ళీ ట్రాక్టర్తో దున్నుతుండు. మా బాబు ఏంటి ఇట్లా దున్నుతున్నావు అని అన్నాడు. మేము ఎవరం లేము అక్కడ. నైట్ 6 అయింది. మోటార్ బంద్ చేసి వస్తాను పోయింది బాబు. ఫోన్ చేసి వస్తాను పోయేసరికి ఏం మళ్ళీ దున్నుతున్నావు, ఇప్పటికే జాబ్ తీసినావు అని మా బాబు అంటే తండ్రి ముగ్గురు కలిగిండ్రు. నా కొడుకుని మెత్త గుట్టిండ్రు, గొంతుల మీద చేతులు పెట్టి గాతుల పడేసి కొట్టిండ్రు. ఎవరు లేరు అక్కడ. ఓ అని మొత్తుకుంటుంటే మా పాడైన బైకాడి పోతుండట. ఏంది గోడ అవుతుందని పోయేసరికి మా బాబు గాతులో ఉండట. ముగ్గురు రకంగా కొడుతుండట. వాళ్ళని నెట్టేసి ఇక మా ఊరిని ఇంటికి అన్నను ఇంటికి పోవాలని ఎడగొట్టిండు. అది మళ్ళా తెల్లారి ఇట కొట్టిండు అని వాళ్ళు మాకన్నా ముందే ప్రదీప్ రెడ్డి కాడికి కూర్చుండు. మేము కూడా ఆయన కాడికి పోయినాం. ఏంది ఇది సంగతి, మరి మా ఊరిని కొట్టిండు, సావ కొట్టిండు అని అంటే, మీరు కొలుచుకున్నామని అంటుంది కదా, కొలుచుకోండి, మీరు కొలుచుకున్నామని కొలుచుకోక మళ్ళీ మొట్టగూడు ఎందుకు పోయిండ్రు అని అంటే, మరి కాగితాల ప్రకారం ఎట్లున్నాయో చూసుకోవాలి కదా అని అంటే, కొలుచుకున్నామని చెప్పినా కానీ ఎందుకు కొలుచుకోలేదు, ఎందుకు రావట్లేదు, ఇంకో గడుపు మాట మాట్లాడతాం మీరు అని దౌడకుడు బ్యాడ్తా అని మా ఆయన మీరు చేసింది. మేమేమొద్దురా ఇక హాస్పిటల్ పోదారా అని మేము వచ్చినాం. మేము రాగానే ఇక మళ్ళీ తెల్లారి దవాఖాన పోతుంటే కొలుచుకున్నాం రా అని పిలిస్తే మేము హాస్పిటల్ పోతున్నాం, నా కొడుకు బాగలేదు అని అంటే, మీ కొడుకు ఒక్కడు పోతాడుగా మీరు రాని అని అంటే, నేను రానట్లా అని రాలేదు. రాకుండా ఇక గాత అయితే ఉంచినాము. సంవత్సరం అయితే మామూలుగా ఎండాకాలం వచ్చింది కొలుచుకుందామని అంటే, మేము 1 రోజులు ఇప్పుడు ఉండేది పొలంకాలు అయిన కాంచి తిరుగుతున్నాం. ఆఫీసులో మిమ్మల్ని కొట్టింది ఎవరమ్మా? మమ్మల్ని కొట్టింది లక్ష్మారెడ్డి. మీకు ఆయన భూమి తగాదాలు ఉన్నాయా? భూమి తగాదలేదు, భూమే. లక్ష్మారెడ్డి ఏమవుతాడు? పాలాయి. మరి ఇలా ప్రదీప్ రెడ్డి విషయాన్ని ఎందుకు తీసుకొస్తారు? మరి ఆయన పెద్ద మనిషిగా ఉన్నాడు. ఇద్దరం ఆయన కాడికే పోయాడు. మరి ఆయన కాడికి పోయినప్పుడు మరి నాకు ఇంకో మీరు వేరే పెద్ద మనిషిని కోరుకొని నా కాడికి రాకుండా ఆయన అనాలి కదా. మరి పెద్ద మనిషి అని పోయినప్పుడు కొడతాడా? ఆయన దగ్గర ఇంట్లో కూర్చోబెట్టుకుంటాడు, మామూలుగా దెబ్బలు కొడతాడా? స్టేషన్లో ఫిర్యాదు చేసిరా? స్టేషన్లో ఫిర్యాదు చేసినా మా పిల్లగానికి ఏలింది, కర్ణదేవి పలిగింది. మరి అవన్నీ తీసుకొచ్చినాం, హాస్పిటల్ నుంచి కూడా తీసుకొచ్చి ఎస్ఐకి ఇస్తే 3 నెలల దాకా ఎస్ఐ పట్టించుకోలేదు. మేము కలెక్టర్ కాడికి పోయినాం, సిఐ కాడికి పోయినాం, ఎవరి కాడికి పోయినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకొని ఇస్తారు. ఆయన మా తాత పూర్వం నుంచి వచ్చినటువంటి భూమి 2 ఎకరాల 22 గుంటలు మాది. వంశపరంగా అట్టనే వస్తుంది 3 తరాల నుంచి కూడా. వాళ్ళకు 4 ఎకరాల 24 గుంటల భూమి ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేసేదంటే పాస్బుక్ మీద బయట పెట్టేసి దాని మీద 5 ఎకరాల 9 గుంటలు అని చేసుకుంటారు. ఇప్పుడు నాకు 5 ఎకరాల 9 గుంటలు కావాలని చెప్పి వచ్చి నాన్న ఆక్రమించారు, కబ్జా చేస్తే మేము ఎంఆర్ఓ కాడికి 1954 నుంచి 2014 వరకు రికార్డు తీపించినాం. పాత పాస్బుక్లు కూడా తీసుకొచ్చి చూపించిన తర్వాత ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారికి ఫోన్ చేసి, ఎస్ఐ గారు 4 కానిస్టేబుల్, ఎంఆర్ఓ 4 VRO వచ్చి ల్యాండ్ మీదకి వచ్చారు. వాళ్ళ పాస్బుక్ మీద చూసి ఇమ్మీడియట్గా వాటి మీద 420 సెక్షన్ పెట్టి 10 ఏళ్ళు జైలు పోతేట్టు కేసు చేయమని చెప్పారు. అయినా కానీ కేసు చేయలేదు వాడి మీద. ఇవాళ తర్వాత ఏమన్నా ఎంఆర్ఓ కనుక వాళ్ళ భూమి ఎంత వాళ్ళు కొలుచుకుంటారు, మీరు పక్కకు ఉండండి అని చెప్పారు. చెప్తే సరే అని చెప్పి ఊరుకుంటారు. ఇలా మేము 10 మంది పెద్ద మనుషులు తీసుకొని పోయినాం, కొలుచుకున్నాం, రాళ్ళు వేసుకున్నాం. వాళ్ళు అప్పుడు అక్కడే ఉన్నారు. ఆబ్జెక్షన్ చేయాల్సుకుంటే అప్పుడే ఆబ్జెక్షన్ చేయాలి, మీరు మా దాంట్లోకి వస్తుందని చెప్పేసి చేయకుండా అక్కడనే ఉండి మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత కొత్తరాలు తీసేసి మన ట్రాక్టర్ పెట్టి మొత్తం దుంటుండు. ఈ విషయమై మేము బాయికాడికి పోయి చూద్దామని పోయేసరికి మా అమ్మ ఏంద్ర పొద్దుంటి కొత్తరాలు కొలుచుకున్నాం, రాళ్ళు వేసుకున్నాం, అప్పుడు ఆబ్జెక్షన్ చేయలేదు మీరు, ఇప్పుడు వచ్చి మా దాంట్లోకి ఎందుకు దుంటురా అని చెప్పి అడిగితే
ఎవరివే నువ్వు చెప్తానికి నా భూమిలో కూర్చోమని చెప్పి వచ్చారు. వచ్చి మామూలు కొడుతున్నాడు. మామూలు వేసిన మన కట్టుబడి ఫిట్ చేసే పాన ఉంటుంది పెద్దది, దాన్ని తీసుకొని కొట్టాను. అది కొట్టాగానే మా అత్తమ్మని కొట్టేయిందని చెప్పి మా బామ్మర్దిని కొట్టాగానే అదే రాడు తీసుకుని మనం మా బామ్మర్దిని కొట్టాడు. మేమంతా రక్తాలు కాడుతుంటే మేము పోయి ఆ పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇద్దామని పోయాం. ఈ లోపల ఎస్ఐ గారు ఉండి నాగరికల్ హాస్పిటల్ అడ్మిట్ కామని చెప్పారు. మా బామ్మర్దికి మా అమ్మకు ఇద్దరికి హెడ్ ఇంజరీ అయింది. వాళ్ళు హాస్పిటల్ డాక్టర్ కూడా నల్గొండకి వెళ్ళి మీది ఎవరు? మాది కేతపల్లి లోకల్, మాది 545 సర్వే నెంబర్. మా మిమ్మల్ని కొట్టింది ఎవరు మరి? అలుగుబెల్లి లక్ష్మారెడ్డి ఆయన గుర్తిస్తుండు. దీనికి అందరికీ వెనుక ఉండి చేసేటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, శ్రీమతి లింగం ఉన్నప్పుడు కుట్ర ప్రదీపం ఎలా నడిచింది కేతపల్లి, ఎవరిని కూడా పట్టించుకోకపోయేది. వాడు నడిచిందే చెప్పింది వేదం, చేసేది శాస్త్రం. ఏదైనా పోతే ఈ విధంగా కొట్టించేది. నా భూమిలోకి వచ్చి ఆక్రమించి కొట్టించిండు. నన్ను కొట్టించిన తర్వాత నాకు గ్రేవియస్ సర్టిఫికేట్ వచ్చిందని ఎస్ఐ గారి కడుపులో పోయినా. నేను పోతే కూడా నన్ను పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ పోయినా, డీజీపీ ఆఫీస్ పోయినా, మానవ హక్కుల సంఘం పోయినా, ఇవన్నీ ఎస్పీ గారు 10 లెటర్లు పెట్టినా, అయినా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకొస్తారంటే పట్టించుకుంటే పక్క పెట్టి గతంలో ఉన్న ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ గారు అసలు నన్ను పట్టించుకోకపోయేది. ఏమైనా అంటే నేను ఆవా అని చెప్పాను. తర్వాత మామూలు ఇంత కోర్సు చేసిన తర్వాత మనకు డిఎస్పీ గారు శ్రీధర్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ కేసు ఎందుకు నువ్వు ఆపినావు అని చెప్పి అప్పుడు టైట్ చేస్తే మామూలు పిటి కేసు పెట్టి చేసిండు. ఏంటి సార్ నాకు గ్రీవెన్స్ వచ్చింది, ఎమ్మెల్సీ నాకు ఇటు వచ్చింది, నాకు పిటి కేసు ఎట్లా పెట్టారు సార్ మేము గట్టి అడిగితే సెక్షన్ ఆల్టరేషన్ చేస్తా అని చెప్పారు. ఇంతవరకు సెక్షన్ ఆల్టరేషన్ చేస్తారు. ఇదే అదునుగా చూసుకొని కుప్ర ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ఇదే లక్ష్మణరెడ్డి బాగా సిఐ చేస్తారు. నిజామాబాద్ గోవర్ధన్ రెడ్డి ఆయన వీళ్ళు అండదండగా చూసుకొని మా ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉండు. వాళ్ళ లక్ష్మరెడ్డి ఆయన చెప్తుండు, గోడ కడుతుడు, పారి గోడ కడుతున్నా దాంట్లో గట్టి మీద కట్టొద్దని చెప్తే కూడా ఆబ్జెక్షన్ చేస్తే కూడా మీ దాంట్లో ఇంచోస్తే జేసీ పెట్టి పీకేస్తానని చెప్పాడు. వాళ్ళ దాంట్లో నా దాంట్లో ఇప్పుడు 3 గజాల భూమి వచ్చింది. మరి మేమేం చేయాలి? వాడు తీయని అంటాడు. ఏమన్నా అంటే వాళ్ళ బావ ఒకటే చెప్తాడు, లైసెన్స్ నేను పిస్టల్ తీసుకొచ్చి మీ అందరినీ కాల్చి పడేస్తా అని చెప్తాడు. మా ప్రాణాలకు హాని ఉంది, ఖచ్చితంగా ఇయ్యాలి చేస్తామో, రేపు చేస్తామో, 1 గంట చేస్తామో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళ ద్వారా మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. వాళ్ళ సిఐ, వాళ్ళ బావ లచ్చిరెడ్డి అనే బావ నిజామాబాద్లో అర్బన్లో సిఐ చేస్తాడు. మీ అవసరం మీ అందరినీ చంపేస్తాను కూడా బెదిరిస్తున్నాడు. అసలుకి ఆయన ఎందుకు పోలీసులు ఉపయోగించి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు. లోకల్ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి విషయానికి ఎమ్మడే మమ్మల్ని ఇబ్బందులు పెడుతుండు. కాబట్టి వీళ్ళ ద్వారా వీళ్ళని ఆసరాగా చేసుకొని ఆయన మా పక్కన లచ్చిరెడ్డి అనే వ్యక్తి మా మీద మాత్రం దాడి చేసి చిత్రహింసలకు గురి చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.